అసలు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన పొంచి ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తూ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏపీకి త్వరలో తుఫాను ముప్పు కనపడుతోంది. కాచుకొని వాయుగుండాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో వాతావరణ మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. 48 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలకు వర్ష సూచన కనిపిస్తూ ఉంది. ఈ బ్రేకింగ్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటాలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు బ్రేకింగ్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వాతావరణం మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఏపీ తెలంగాణకు మళ్లీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దేశంలోని నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి దక్షిణాది రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశంతో వర్షాలు కురిసే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రభావంతో ఏపీ తెలంగాణపై కనిపించనుంది. రెండు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ నివేదికలు అయితే చెప్తూ ఉన్నాయి. ఏపీలో రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలుపుతోంది. అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని కూడా పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముందు రాష్ట్రానికి తుఫాను ముప్పు కూడా పొంచి ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వాయుగుండాలు కాచుకొని ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. అరేబియా సముద్రంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడి 22వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడనుందని కూడా నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇది అక్టోబర్ 26 నాటికి తుఫాన్గా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఇటు మరోవైపు చూస్తే బంగాళాఖాతంలోనూ ఈ నెల 21 తర్వాత అల్పపీడనం ఏర్పడి 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. దీనిపై పూర్తి స్పష్టత రావడానికి మరికొన్ని రోజులు పడుతుందని కూడా అధికారులు ఒక్క సైడ్ నుంచి చెప్తూ ఉన్నారు. అటు తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. అలాగే మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో కూడిన గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రభావంతో శుక్రవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు.